అలా చేసినందుకే కదండి ఆయన మహిళా కమిషన్ పిలిచింది. మహిళా కమిషన్ దగ్గర పిలిచి హక్కు లేదు అని హైకోర్టు నుంచి ఆయన ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మహిళా కమిషన్ కూడా గట్టిగా మాట్లాడుతూ చచ్చినట్టు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు ఆయన. నేను ఇంకెప్పుడు ఇట్లా చెప్పను అని చెప్పాడు. ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి, భవిష్యత్తుల గురించి నేను చెప్పను అని చెప్పి బహిరంగంగా నేను చెప్పను. అది జాతకం అనేది చాలా కాన్ఫిడెన్షియల్ వ్యవహారం. జాతకం అంటే ఏంటండి? ఒక రకమైన కౌన్సిలింగ్ లాగా. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు నేను కౌన్సిలర్ నండి, ఫ్యామిలీ కౌన్సిలర్. నేను ఏ ఫ్యామిలీ స్టోరీ అయినా సరే నేను ఎక్కడా ఓపెన్ గా చెప్పకూడదు. అదే కానీ స్టోరీ చెప్తాను, కానీ పేర్లు మట్టుకు ఎక్కడా రివీల్ చేయకూడదు. అదేంటంటే అది దాని ప్రిన్సిపల్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది, ఆ కౌన్సిలింగ్ ప్రిన్సిపల్. మరి అలాంటి పుస్తకాలు కూడా అంతే, అది వాళ్ళ పూర్తి వ్యక్తిగతం, గోప్యంగా ఉంచాల్సిన విషయం. రష్మిక విషయం చాలా సార్లు చెప్పాడు. రష్మికకి నేను చెప్పాను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం అదే, అతనే ప్రధానంగా అన్నట్టు చెప్పాడు. ఆవిడ మొత్తం పూజ చేయించుకుంది. ఎక్కడ కామాఖ్య టెంపుల్ లో తీసుకెళ్లి పూజ చేశాను నేను పూజ చేసిన తర్వాత మాట ఉంది కాబట్టి ఆవిడ సినిమాలన్నీ వస్తున్నాయి, సక్సెస్ఫుల్ అయ్యింది ఆవిడ. నేను చెప్పిన మాట ఉంది కాబట్టి పూజ చేయించుకుంది కాబట్టి అయ్యిందని చెప్పాడు. ఇప్పుడు తర్వాత ఏం తేలింది? అసలు కామాఖ్య టెంపుల్లో వేణుస్వామి అనే అతను పూజే చేయలేదు అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి అందుకే ఆయన చెప్తాడు, మీరు ప్రొఫెషనల్ గా ఎదగండి, పనిమాలను పెళ్లి చేసుకుంటే మీరు ప్రొఫెషనల్ గా మీరు కిల్ అయిపోతారు, మీ జాతకం ప్రకారం మీకు పెళ్లి అచ్చుబాటు రాదు అని చెప్పాను అని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు నాగచైతన్య కూడా నాగచైతన్యకి చెప్పాడు. అంతకు ముందు సమంతాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను చెప్పాను, అందుకే అది ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది, ఇది కూడా అవుతుంది అన్నట్టు చెప్తేనే కదా గొడవలైనవి. అందుకని మాట్లాడు. అందుకని మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె ఎంత సింపుల్ ఆపాలి అనుకుని ఆమె ఏదో ప్రయత్నాలు చేసినంత మాత్రాన అవుతుంది అనుకోవటానికి లేదు, ఎవరో వచ్చి వీళ్ళు విడగొడతారు అని అనుకోవటానికి లేదు. వాళ్ళిద్దరూ జీవితాల్లో స్థిరపడాలి. ఆ కంపానియన్షిప్ ని కనుక వాళ్ళు కోరుకుంటే, ఆ సాహచర్యాన్ని కోరుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి వాళ్ళని ఆపలేదు.